హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు గేర్స్ని స్మూత్గా వేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. గేర్స్ని స్మూత్గా బటర్ స్మూత్గా ఎలా వేయాలో నేను ఒక టిప్స్ అనేవి చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కార్ ఎక్కినప్పుడు వెంటనే చెక్ చేయాల్సింది ఏంటంటే గేర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలన్నమాట. అదే నెక్స్ట్ వచ్చేసి రివర్స్ గేర్కి ఏమైనా లాక్లు ఇచ్చారా లేదా అని చెక్ చేయాలా. ఇది వచ్చేసి ఇటియాస్ కార్ అనమాట. దీనికి రివర్స్ గేర్కి అయితే లాక్ అయితే ఉంటుంది అనమాట. చూడండి, నేను చెప్పేది కరెక్ట్గానండి. ఇప్పుడు ఈ వారం ఉంది అనమాట. కరెక్ట్గా ఇది సెంట్రల్ లైన్ అనమాట, న్యూట్రల్ లైన్ ఇది. ఇప్పుడు 5th గేర్ దగ్గర న్యూట్రల్ లైన్ దగ్గర అయితే ఉంది. వదలగానే ఎక్కడికి వెళ్తుంది ఏ కార్కైనా చెక్ చేయండి అనమాట. ఇప్పుడు వదిలాను, ఎక్కడికి వెళ్ళిందంటే కరెక్ట్గా ఈ 3rd గేరు 4th గేర్ మధ్యలో అయితే ఉందన్నమాట. చూడండి, 1 స్టెప్లో ఉందన్నమాట. 3rd గేర్ 4th గేర్ మధ్యలో న్యూట్రల్ లైన్లో ఉంది. ఇక్కడ 1st గేర్ నుంచి వదిలినా కూడా 3rd గేర్ 4th గేర్ మధ్యలో న్యూట్రల్ లైన్లోకే వస్తుందన్నమాట. అలా అవుతే ఇప్పుడు ఎవరైనా 1st గేర్ ఎలా వేస్తారో తెలుసా? కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు 1st గేరు ఇలా వేస్తారు. 2nd గేర్ వేసేటప్పుడు ఇలాగే లాగుతారనమాట. ఇలాగే లాగటం వల్ల 4th గేర్ పడిపోతుంది ఒక్కొక్కసారి. ఇది చాలా రాంగ్ అనమాట. చూడండి, 1st గేర్ ఎలా వేయాలో చెప్తున్నాను. చూడండి, 1st గేరు చూడండి చాలా స్మూత్గా అయిపోతుంది. రివర్స్ గేర్ 2nd గేర్ వేసేటప్పుడు చూడండి, హ్యాండ్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా బ్యాక్ సైడ్ పుల్ చేయండి, అంతే. డైరెక్ట్ బ్యాక్ సైడ్ అంతే. 2nd గేర్ 3rd గేర్ వేయాలనుకుంటే ఇలా ఈ 2 ఫింగర్స్తో ఇలా ముందు కానండి. ఇక్కడ న్యూట్రల్లోకి వచ్చేస్తుంది అనమాట, సెంట్రల్లోకి న్యూట్రల్లోకి. మళ్ళీ ఇంకొకసారి అలా పుల్ చేయండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇలా పుల్ చేసిన మళ్ళీ పుల్ చేసిన అంతే. 3rd గేర్ 4th గేర్ మీరు డైరెక్ట్ పుల్ చేసేయండి బ్యాక్ సైడ్, అంతే. డైరెక్ట్ 4th గేర్ పడిపోతే పడిపోతుంది అనమాట మనకు. 5th గేర్ వేయాల్సినప్పుడు చేతిని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా దీంతో ఇలా పుల్ చేసి ముందుకి పుల్ చేయగానే ఇట్లా అని ఇలా ముందుకు అనేసేయండి. 5th గేర్ అయితే ఈజీగా అయితే పడిపోతుంది అనమాట. ఇంకా రివర్స్ గేర్ వేయాలంటే చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ 1st గేరు 2nd గేర్ మధ్యలో అయితే న్యూట్రల్ పొజిషన్లో ఉందన్నమాట. ఇక్కడికి రావాలంటే ఈ లాక్ను అయితే పుల్ చేయాలన్నమాట. సో ఇది లాకు ఇలా తీసుకొచ్చే సైడ్కి ఈ లాక్ను పుల్ చేయగానే ఇలా సైడ్కి అయితే వస్తుందన్నమాట. అప్పుడు ముందుకంటే రివర్స్ గేర్ పడుతుంది అనమాట. ఇది అన్ని కార్లకు అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇటియాస్ కార్లకు మాత్రమే. వేరే కార్లకు అయితే సపరేట్గా ఉంటుంది. ఇంకా బటర్ స్మూత్గా వేయాలనుకుంటే కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నాను. చూడండి 1st గేరు ఇలా వేసి 2nd గేరు వేయాల్సినప్పుడు మీరు ఇలా అయినా పట్టుకొని ఇలా న్యూట్రల్లోకి రానిచ్చి ఇలా సెంటర్లోకి రానిచ్చి మళ్ళీ ఇలా 2nd గేర్ వేయండి. చాలా స్మూత్గా అయితే పడుతుంది 2nd గేర్ మీకు, చాలా స్మూత్గా. 3rd గేర్ వేయాలన్నా అంతే. ఇలా ముందుకు తోసి న్యూట్రల్లోకి వచ్చాక మళ్ళీ ఇలా ఫ్రంట్కు తోయండి. 3rd గేర్ అయితే పడుతుంది. 4th గేర్ అంతే, డైరెక్ట్ పుల్ చేయడమే. 4th గేర్ అయినా ఎప్పుడైనా కానీ 4th గేర్ డైరెక్ట్ పుల్ చేయడమే అనమాట. ఇప్పుడు 5th గేరు ఇలా ముందుకు రానిచ్చి ఇలా న్యూట్రల్లోకి తీసుకొచ్చి ఇలా ఫ్రంట్కు దబ్బామంటే 5th గేర్ అయితే పడిపోతుంది ఫ్రెండ్స్. రివర్స్ అంతే, మనం కార్ డ్రైవింగ్లో డౌన్ చేయాలన్నా కూడా అంతే. క్లచ్ పట్టుకుని యాస్టీస్ ఇలా డౌన్ చేయడమే, న్యూట్రల్లోకి వస్తుంది. ఇప్పుడు 5th నుంచి రివర్స్ రావాలంటే చూడండి, ఇలా అన్నా వదిలేసే హ్యాండ్ ఇలా అన్నా 4th గేర్కే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం వదిలినప్పుడు 3rd గేర్ 4th గేర్ మధ్యలోనే ఉంటుంది. మీరు డైరెక్ట్ 5th గేర్ నుంచి 3rd గేర్కి కూడా రావచ్చాను ఫ్రెండ్స్, చెప్తున్నాను. చూడండి, ఇలా అనండి, అంతే. న్యూట్రల్లోకి వస్తుంది. ఇలా ఫ్రంట్కి దొబ్బేయండి, అంతే. 3rd గేర్ అయితే పడిపోయింది, అంతే. స్మూత్. ఇక 5th గేర్ నుంచి 2nd గేర్కి ఎలా రావాలో చెప్తున్నా. చూడండి, ప్రజెంట్ 5th గేర్లో అయితే ఉంది. ఇప్పుడు న్యూట్రల్కి అయితే రానిచ్చాను. ఇలా లెఫ్ట్కని ఇలా అన్నాను, అంతే. 2nd గేర్ అయితే పడిపోయింది, అంతే. ఈజీ ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.